మై యూట్యూబ్ ఛానల్ కోడ్ విత్ తెలుగు డే 9. డే 9లో మనం ఏంటంటే టపుల్స్ గురించి చూస్తాం అండ్ సెట్స్ గురించి చూస్తాం. టపుల్ అంటే ఏంటి, ఎలా యూజ్ అవుతుంది, సెట్ అంటే ఏంటి, అసలు వీటికి డిఫరెన్సెస్ ఏంటి, టపుల్ ఫ్యూచర్స్, సెట్స్ ఫ్యూచర్స్, మెథడ్స్, ఆపరేషన్స్, ఫ్రోజన్ సెట్స్ అంటే ఏంటి అనే టాపిక్స్ ఈ వీడియోలో కవర్ చేస్తాం. సో ఫస్ట్ స్లైడ్ వచ్చేసరికి వాట్ ఈజ్ ఏ టపుల్. అసలు టపుల్ అంటే ఏంటి, మనం నిన్న లిస్ట్ గురించి చూసాం. లిస్ట్ ఎలా డిఫైన్ చేస్తామని చెప్పాం, స్క్వేర్ బ్రాకెట్స్లో. లిస్ట్ని ఎలా ఎలా డిఫైన్ చేస్తాం, స్క్వేర్. టపుల్స్ని నార్మల్ బ్రాకెట్స్, కర్వ్డ్ బ్రాకెట్స్లో. ఓకే, ఇప్పుడు ఈ రెండింటికి కామన్గా ఉన్న ఏంటి చూద్దాం. లిస్ట్లానే ఉంటుంది సేమ్ ఇది కూడా, కానీ చేంజ్ చేయలేం. లిస్ట్లో ఏంటి, మనం డేటా ఇచ్చినప్పుడు డేటాని తర్వాత మనం చేంజ్ చేసుకోవచ్చు, యాడ్ చేయొచ్చు, రిమూవ్ చేయొచ్చు, సంథింగ్ ఏదైనా ఆపరేషన్ చేయొచ్చు. కానీ టపుల్స్లో ఏంటంటే ఇచ్చిన వాల్యూని మనం చేంజ్ చేయలేం, దాన్నే మనం ఇమ్యూటబుల్ అంటాం. సో ఎలా డిఫైన్ చేస్తామంటే చూడండి, టపుల్ టీ ఈజ్ ఈక్వల్ టు నార్మల్ కర్వ్డ్ బ్రాకెట్స్లో డేటా ఇస్తాం. మనం లిస్ట్లో ఏంటి డిఫరెంట్ డేటా టైప్స్ ఇచ్చేవాళ్ళం, స్ట్రింగ్ అలా బూలియన్ ఆపరేషన్ అన్నీ ఇచ్చేసేవాళ్ళం. సో ఇందులో కూడా ఏంటంటే టపుల్స్లో కూడా సేమ్ అలానే. సో కామన్గా ఉంటుంది, లిస్ట్లానే ఉంటుంది సేమ్ ఇది కూడా, కాకపోతే వాల్యూస్ అనేది చేంజ్ చేయలేము, అది ఒకటి డిఫరెన్స్. ఇక్కడ నేను స్ట్రింగ్స్ ఇవ్వచ్చు, బూలియన్ ఇవ్వచ్చు, సంథింగ్ ఏదైనా ఇవ్వచ్చు. ఓకే, నెక్స్ట్ వచ్చేసరికి ఫ్యూచర్స్. మెయిన్ ఫ్యూచర్స్ ఏంటంటే టపుల్స్లో ఆర్డర్డ్ ఉంటుంది. మన లిస్ట్లో కూడా చూసాం. ఆర్డర్డ్ అంటే ఏంటి, ఇండెక్స్ వాల్యూస్ అనేవి ఉంటాయి, ఒక ఆర్డర్లో అనేవి ప్రింట్ అవుతాయి, 0, 1, 2. ఇప్పుడు నేను ప్రింట్ చేస్తే సేమ్ ఇలానే ప్రింట్ అవుతుంది. సో అలానే సేమ్ లిస్ట్లో ఉన్న ఫ్యూచర్ టపుల్స్లో కూడా ఉంది. నెక్స్ట్ ఇదేంటి, చేంజ్ చేయలేం, అంటే వాల్యూస్ని మనం ఒక్కసారి ఇచ్చిన తర్వాత చేంజ్ చేయలేం. ఇప్పుడు నాకు డేటా అనేది అదే కావాలి, సేమ్ అదే ప్రింట్ అవ్వాలనుకునేటప్పుడు ఎవరు చేంజ్ చేయకుండా ఉండడానికి అది ఫ్యూచరే కదా. సో ఇది కూడా ఫ్యూచర్స్ కింద వస్తుంది. డూప్లికేట్ వాల్యూస్ ఉంటాయి. నార్మల్గా మనం లిస్ట్లో కూడా చూస్తాం డూప్లికేట్ వాల్యూస్, అంటే ఇక్కడ 1 ఉన్న తర్వాత 2, మళ్ళీ తర్వాత 1 ఉన్నా, మళ్ళీ 1 ఉన్నా ఏం ప్రాబ్లం లేదు. సో అలానే సెట్స్లో కూడా ఒక వాల్యూ అనేది నెంబర్ ఆఫ్ టైమ్స్ రిపీట్ అయినా సరే ఏం ప్రాబ్లం లేదు, ప్రింట్ చేస్తుంది. ఇండెక్స్ వాల్యూస్తో యాక్సెస్ చేయొచ్చు. మనం లిస్ట్లో ఎలా యాక్సెస్ చేస్తాం, ఇండెక్స్ వాల్యూస్తోనే యాక్సెస్ చేస్తాం. 0 నుంచి స్టార్ట్ అయితే ఇండెక్స్ వాల్యూ 0, 1, 2, 3 అలా ఇందులో కూడా సేమ్ ఇండెక్స్ వాల్యూస్తోనే మనం యాక్సెస్ చేసుకుంటాం. ఇదిగోండి ఒక ఎగ్జాంపుల్ చూడండి టపుల్ది. టీ ఈజ్ ఈక్వల్ టు నార్మల్ ప్లేసెస్లో 5, 10, 15 3 వాల్యూస్. ఇప్పుడు నేను ప్రింట్ టపుల్ ఏమడిగా 1, 0, 1, 2 ఈ ఇండెక్సెస్ నేను పెట్టినవి. సో ఇప్పుడు నేను ప్రింట్ టీలో ఉన్న ఇండెక్స్ 1. ఏది ఇండెక్స్ 1 అంటే వాల్యూ 10, అవుట్పుట్ మనకి 10 వస్తుంది. టపుల్ మెథడ్స్. టపుల్స్లో 2 టైప్స్ ఆఫ్ మెథడ్స్ ఉన్నాయి, కౌంట్, ఇండెక్స్. మనం సెట్స్లో టపుల్స్లో ఏంటంటే డూప్లికేట్ వాల్యూస్ ఉండొచ్చు అని చెప్పాం. ఇక్కడ 1 ఉంది, ఇక్కడ 2 ఉంది, ఇక్కడ 3 ఉంది. సరే పర్సన్సే అనుకోండి, ఇక్కడ ఒక పర్సన్, ఏ పర్సన్ ఉన్నాడు, బి పర్సన్ ఉన్నాడు, సి పర్సన్ ఉన్నాడు, లాస్ట్లో ఇంకో పర్సన్ పేరు కూడా ఏనే, ఇంకో పర్సన్ పేరు కూడా ఏనే. కానీ ఇప్పుడు నాకేం కావాలంటే ఏ అనే పర్సన్స్ మొత్తం ఎంతమంది ఉన్నారని తెలుసుకోవడానికి కౌంట్ అనే మెథడ్ వాడతాం. చూడండి ఇక్కడ ఏ అనుకున్నా 10ని, బి అనుకున్నా, మళ్ళీ ఏ అనుకున్నా. ఇప్పుడు 10 ఈ రెండు సేమ్ కదా. సో నేను ఇప్పుడు ఏం అడుగుతున్నా అంటే ఏ అనే పర్సన్స్ ఎంతమంది ఉన్నారు, కౌంట్ టపుల్ అంటే ఇదంటే టీ అంటే మన వేరియబుల్, టపుల్కి ఏదైతే ఇచ్చామో అది కౌంట్ మెథడ్ యూజ్ చేస్తున్నాం. ఏదైతే మన ఎన్ని టైమ్స్ ఉందో తెలుసుకోవడానికి ప్రింట్ చేస్తున్నాం. అప్పుడు మనకి వాల్యూ ఏమొస్తుందంటే 2 అని వస్తుంది, ఎందుకంటే ఏ అనేది ఏ అనే పర్సన్స్ ఇద్దరు ఉన్నారు, 2 పర్సన్స్ ఉన్నారు కాబట్టి 2 అని వస్తుంది. నెక్స్ట్ ఇండెక్స్ అంటే ఇచ్చిన ఒక వాల్యూ మనం ఇక్కడ నేను ఈ 20 అనేది ఎన్నో ఇండెక్స్లో ఉంది. ఇప్పుడు నేను ఇక్కడ ఇంకో 30 అని వాల్యూ ఇచ్చా, 30 అని వాల్యూ ఇచ్చి ఈ 30 అనేది ఎన్నో ఇండెక్స్లో ఉందని అడుగుతున్నా. ఇక్కడ 30 అని ఇస్తే 0, 1, 2, 3 ఇండెక్స్ ఏం ప్రింట్ అవుతుందంటే 3 ప్రింట్ అవుతుంది. 3 అనే ఇండెక్స్లో 30 అనే వాల్యూ స్టోర్ అయిందని చెప్తుంది. నెక్స్ట్ టపుల్స్ కంప్లీట్ అయినాయి. సెట్ అంటే ఏంటి, వాల్యూస్ని కలెక్షన్, సేమ్ అంతే. మనం లిస్ట్ చూసాం, టపుల్ చూసాం, ఇప్పుడు సెట్స్ చూస్తున్నాం. లిస్ట్లో ఏంటి, స్క్వేర్ బ్రాకెట్స్, ఇందులో కర్వ్డ్ బ్రాకెట్స్. సెట్స్లో వచ్చేసరికి ఫ్లవర్ బ్రాకెట్స్ యూజ్ చేస్తాం.
ఫ్లవర్ బ్రాకెట్స్లో డేటా అనేది ఇస్తాం. ఈ రెండిట్లో ఏంటి, మనం డూప్లికేట్ వాల్యూస్ అనేవి అలో చేస్తుంది, డూప్లికేట్ వాల్యూస్ని ఇందులో కూడా అలో చేస్తుంది. కానీ సెట్స్లో వచ్చేసరికి డూప్లికేట్ వాల్యూస్ అనేది అలో చేయదు. ఇప్పుడు ఒకే పర్సన్ అనే ఏఎన్ పర్సన్స్ ఇద్దరు ఇచ్చాం టపుల్స్లో, సో ఇందులో అలా ఇవ్వలేము. ఒకవేళ ఇచ్చినా సరే ఏంటంటే ఒకటే ప్రింట్ చేస్తుంది, రెండు ప్రింట్ చేయదు. ఓకే, అన్ఆర్డర్డ్ అంటే ఈ సెట్స్లో ఏంటంటే వాల్యూస్ అనేవి, ఇప్పుడు నేను ఇక్కడ ఏ బి సి డి అని కాలమ్స్లో ఇచ్చా, జస్ట్ మీకు రఫ్ వర్క్ కాబట్టి చూపించట్లా. ఈ సమ్ వాల్యూస్ ఇచ్చా. ఇప్పుడు నేను దీన్ని ప్రింట్ చేశాను అనుకోండి, ప్రింట్ లిస్ట్ సెట్ ఎస్ఈటి ఈజ్ ఈక్వల్ టు సెట్ ఈజ్ ఈక్వల్ టు ప్రింట్ సెట్ అని ఇచ్చా అనుకోండి, ఈ వాల్యూస్ సేమ్ ఇంతే ప్రింట్ అవ్వవు. ఎందుకు ప్రింట్ అవ్వమంటే అన్ఆర్డర్డ్, అంటే వీటికి ఇండెక్స్ వాల్యూస్ అనేవి ఉండవు, ఎక్కడ పడితే అలానే ఎలా పడితే అలానే ప్రింట్ అవుతాయి. కానీ లిస్ట్ టపుల్ మాత్రం ఏమంటే ఆర్డర్ లిస్ట్లో ఉంటాయి కాబట్టి ఏదైతే వాల్యూస్ మనం ఫస్ట్ ఇచ్చామో అలా లైన్గా ప్రింట్ అవుతాయి. సెట్స్లో మాత్రం అది ఇష్టం వచ్చినట్టు తీసుకుంటుంది ప్రింట్ చేయడానికి, డూప్లికేట్ వాల్యూస్ ఎలా ఉండదు. ఓకే, ఒకసారి సెట్ ఎగ్జాంపుల్ చూద్దాం, కొంచెం డిఫరెంట్ ఉంది కాబట్టి చూపిస్తున్నా. ఓకే, సెట్స్ సెట్ 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 ఓకే సెట్ డాట్ పీవై. నేను ఏంటంటే సెట్ ఈజ్ ఈక్వల్ టు స్క్వేర్ బ్రాకెట్స్ ఇవ్వాలి కదా, 1 2 3 4 5 మళ్ళీ 2 ఇచ్చా చూడండి, మళ్ళీ 1 ఇచ్చా. ఇప్పుడు నేను ఏం చేస్తాను అంటే ప్రింట్ సెట్ ఏమవ్వాలి, ఇప్పుడు మనకి ప్రింట్ ఇచ్చిన సెట్ ప్రింట్ అవ్వాలిగా, ఏమైతే చూద్దాం. ఓకే చూడండి ఎలా ప్రింట్ అయినాయి, 1 2 3 4 5 డూప్లికేట్ వాల్యూస్ అనేవి అలో చేయాల. ఓకే, నేను ఇక్కడ నేమ్ అని ఇస్తా. ఓకే, ఇదిగోండి నేమ్ నేను ఎక్కడ ఇచ్చా, 2 తర్వాత ఇచ్చా. ఇక్కడ ఎలా ప్రింట్ అయింది చూడండి, దానికి ఇష్టం వచ్చినట్టు వాల్యూస్ని ప్రింట్ చేస్తుంది. అంటే చూడండి ఎలా చేస్తుందో, ఫస్ట్ నేను ఇచ్చిన ఆర్డర్లో కాకుండా అన్ఆర్డర్ లిస్ట్, అంటే వాల్యూస్ ప్రింట్ అవుతాయి కాకపోతే మనం ఇచ్చిన ఆర్డర్లో అనేవి ప్రింట్ అవ్వు. నెక్స్ట్ సెట్ ఫ్యూచర్స్. సెట్స్ ఫ్యూచర్స్ ఏంటంటే మెయిన్గా మనకి డూప్లికేట్ వాల్యూస్ అనేవి అలో చేయదు. డూప్లికేట్ వాల్యూస్ అంటే ఇద్దరు పర్సన్స్ని అలో చేయదు ఒకే నేమ్తో ఉన్న వాళ్ళు, అలా అర్థమైంది అనుకుంటా. ఫాస్ట్ మెంబర్షిప్ టెస్ట్ ఎక్స్ ఇన్ మై లిస్ట్, అంటే ఇప్పుడు నేను ఒక వాల్యూ అనేది సెట్లో ఉందా లేదా అనే టెస్ట్ చేయడానికి ఫాస్ట్ మెంబర్షిప్ సెట్స్ ఉన్నాయి, టెస్ట్ ఉన్నాయి. మ్యూటబుల్ అంటే మనం ఏంటి టపుల్స్లో ఏం చెప్పాం, ఇందులో ఏంటంటే వాల్యూస్ని యాడ్ చేయొచ్చు, రిమూవ్ చేయొచ్చు. ఓకే, కానీ మనకి ఒక టాపిక్ వస్తుంది, సో చెప్తా, ఫ్రోజన్ సెట్స్ అనే వస్తుంది, దాని గురించి చెప్పినప్పుడు ఇంకా క్లారిటీగా అర్థమైంది. సెట్ మెథడ్స్ ఏమున్నాయంటే యాడ్ ఐటమ్, ఒక ఐటమ్ని యాడ్ చేయాలనుకుంటే డైరెక్ట్ ఇక్కడ ఒక వాల్యూ ఇచ్చాం, నేను యాడ్ 10 అని ఇస్తే ఆటోమేటిక్గా ప్రింట్. ఒకసారి చూపిస్తాను సెట్ మెథడ్స్. ఓకే, మనం ఊరికి ఇండెంటేషన్ ఇస్తే తీసుకోదు అది, సో మనకి ఎర్రర్స్ చూపిస్తుంది. అందుకే ఇండెంటేషన్ ఎందుకు ఇస్తాం, మనం ఒక బ్లాక్ ఆఫ్ కోడ్ వరకు ఇస్తాం. ఓకే చూడండి 1 2 3 4 5 3 4 5 డూప్లికేట్ వాల్యూస్ని తీసేస్తుంది. ఓకే, నేనేం చేస్తున్నా, యాడ్ ఏమి ఇచ్చా, ఓకే యాడ్ సంథింగ్, యాడ్ 5. ఓకే చూడండి, ఏ అనే సెట్లో 1 2 3 అనే వాల్యూస్ ఉన్నాయి. ఇప్పుడు నేను ఏంటంటే దీన్ని ముందు ప్రింట్ చేసుకుంటున్నా, ఏమని, బిఫోర్ యాడింగ్ వాల్యూస్ ఏం ప్రింట్ అవ్వాలి మనకి, ఇక్కడ యాడ్ చేయకుండా వాల్యూస్ అనేవి ప్రింట్ అవుతాయి. నెక్స్ట్ ఇప్పుడు నేను యాడ్ చేస్తున్నా, దీనికి ఏ అనే సెట్కి ఏ డాట్ యాడ్ ఎంత చేస్తున్నా, 20 యాడ్ చేస్తున్నా. ఏ డాట్ ఇంకేమైనా యాడ్ చేద్దాం, 20 కాకుండా 10 కూడా యాడ్ చేస్తున్నాం. సో ఆఫ్టర్ యాడింగ్ ప్రింట్
ఆఫ్టర్ యాడింగ్ ఏమైంది, ఏం ప్రింట్ అవుతుంది చూద్దాం. ఇదిగోండి, బిఫోర్ యాడింగ్ 1 2 3 ఉన్నాయి, ఆఫ్టర్ యాడింగ్ యాడ్ అనే మెథడ్ యూజ్ చేసి కొన్ని వాల్యూస్ని యాడ్ చేస్తే 10 20 కూడా యాడ్ అయినాయి. సో ఇప్పుడు నేనేం చేస్తానంటే ఇక్కడ 4 5 అన్నీ ఇచ్చి, ఇంకోటి ఏం మెథడ్ మనం చూసింది, రిమూవ్ మెథడ్, రిమూవ్ బిఫోర్ యాడింగ్ బిఫోర్ రిమూవింగ్, ఇక్కడ రిమూవ్ అని పెడతాను జస్ట్ అంతే. రిమూవ్ ఇక్కడ ఏం పెట్టాలి, 3 తీసేద్దాం, ఇది తీసేద్దాం. 3 తీసేస్తే ఎలా ప్రింట్ అయితే చూద్దాం. ఆఫ్టర్ రిమూవింగ్ ఇదిగోండి, బిఫోర్ రిమూవింగ్ 1 2 3 4 5 ఉన్నాయి, ఆఫ్టర్ రిమూవింగ్ 3 అంటే ఇచ్చిన తర్వాత 3 అనేది రిమూవ్ అయ్యి మిగతాయి ప్రింట్ అయినాయి. సో నెక్స్ట్ టాపిక్ వచ్చేసరికి ఫ్రోజన్ సెట్స్లో మనం వాల్యూస్ నేమ్ చేంజ్ చేయొచ్చు అని చెప్పా, అంటే మనకు నచ్చినట్టు యాడ్ చేయొచ్చు, రిమూవ్ చేయొచ్చు. అలా ఫ్రోజన్ సెట్ అనేది వాడితే వాల్యూస్కి ఇంకా లాక్ అయిపోతాయి. ఇప్పుడు మనం ఇంకా దాన్ని యాడ్ చేయలేము, రిమూవ్ చేయలేము, జస్ట్ ఇంకా ఉందంటే ఉందంతే సెట్. ఓకేనా, ఇప్పుడు నేను దీనికి ఎగ్జాంపుల్గా ఏ సెట్లో మనం ఇందాక చెప్పాం 1 2 3 4 5 సమ్ వాల్యూస్ ఇచ్చి తర్వాత దానికి యాడ్ యాడ్ అంటే సమ్ వాల్యూస్ యాడ్ అయినాయి. సో నేను ఇక్కడ ఫ్రోజన్ సెట్ అనే కీవర్డ్ యూస్ చేస్తే దానికి సింటాక్స్ మళ్ళీ వేరు. నార్మల్ సెట్కి ఎలా సింటాక్స్ మనం ఫ్లవర్ బ్రేసెస్లో ఇస్తాం, ఫ్రోజన్ సెట్కి వచ్చేసరికి ఫస్ట్ కర్వ్డ్ బ్రేసెస్ ఇచ్చి కర్వ్డ్ బ్రేసెస్లో మళ్ళీ లిస్ట్ స్క్వేర్ బ్రేసెస్లో వాల్యూస్ని డేటా అనేది ఇస్తాం. అప్పుడు ఈ డేటా అనేది లాక్ అయిపోతుంది. ఇంకా చూస్తేనే అర్థమవుతుంది, లాక్ అంటే ఒక లాక్ లోపల ఉంది, ఇదిగోండి లాక్ అయి ఉంది డేటా అన్నట్టు కనిపిస్తుంది. ఓకే, ఇప్పుడు ఈ డేటాకి మనం ఎలాంటి వాల్యూస్ని యాడ్ చేయలేము, రిమూవ్ చేయలేము. అసలు డేటా మనకి ఇదే ఉండాలి, ఇంక చేంజ్ అవ్వకూడదు అనే టైంలోనే మనం ఫ్రోజన్ సెట్స్ అనేవి వాడతాం. సో దీనికి ఒక ఎగ్జాంపుల్ చూపిస్తాను నేను. ఫ్రోజన్ సెట్స్ సింటాక్స్ చూసాం కదా. ఓకే ఓకే, ఇదే ఇచ్చాను చూడండి, సేమ్. ఇక్కడ ఎఫ్ఎస్ కీవర్డ్ మనం ఇచ్చింది, ఇక్కడ ఎఫ్ఎస్. సో ఇప్పుడు చూడండి నేమ్ ప్రింట్ అవుతుంది, చూసారా, రిమూవ్ అవ్వట్ల వాల్యూ అనేది అందులో ఉన్నది. ఇప్పుడు యాడ్ చేద్దాం, యాడ్ 10 అసలు తీసుకో. ఓకే, ఏ అసలు తీసుకోవట్లా చూడండి, అసలు వాల్యూస్ అనేది ఫ్రోజన్ సెట్ అని ఇస్తే వాల్యూస్ అనేవి ఇంకా అలా ఉండిపోతాయి, దాన్ని యాడ్ చేయలేము, మనం రిమూవ్ చేయలేము. ఫ్రోజన్ సెట్ ఎందుకు వాడతామంటే ఇంకా అంతే, డేటా అనేది మనం చేంజ్ చేయకూడదు అనేటప్పుడు వాడతాం. టపుల్స్కి సెట్కి డిఫరెన్సెస్ చూద్దాం. ఫస్ట్ 2 ఇది ఆర్డర్, టపుల్ అనేది ఏంటి, ఆర్డర్డ్ అంటే ఇండెక్స్ వాల్యూస్ నుంచి బేస్ చేసుకొని సేవ్ అవుతుంది. ఇది అన్ఆర్డర్డ్, నో చెప్పాం అందుకే. మ్యూటబుల్ అంటే ఏంటి, చేంజ్ చేయొచ్చు. ఓకే, ఇందులో ఏం చేయొచ్చు, చేంజ్ చేయలేం సెట్స్లో. ఓకే, సారీ, మ్యూటబుల్ అంటే చేంజ్ చేయగలమా, నో. టపుల్స్లో చేంజ్ చేయలేము, సెట్స్లో చేంజ్ చేయొచ్చు మనం. ఫ్రోజన్ సెట్ వాడితేనే చేంజ్ చేయలేము, అది వేరు, మళ్ళీ సింటాక్స్ అన్నీ మారిపోయింది ఫ్రోజన్ సెట్ అనేది. నెక్స్ట్ డూప్లికేట్ వాల్యూస్ని టపుల్స్లో అలౌ చేస్తుంది, సెట్స్లో అలౌ చేయదు. మనం ఇందాక చూసాం కదా, ఏలో బీలో కొన్ని వాల్యూస్ ఇచ్చి రెండింటిని ప్రింట్ చేయమంటే ఇందులో ఉన్న కామన్ వాల్యూస్ తీసేసిద్ది, అంటే 2 సార్లు రిపీటెడ్ వాల్యూస్ తీసేసి యాడ్ చేయమన్నప్పుడు ప్రింట్ చేసేది ఏంటంటే ఓన్లీ యూనిక్ వాల్యూస్, అంటే 1 2 3 4 5 కింద 1 2 3 4 5 అని ఇస్తే 1 2 3 మాత్రమే, 1 2 3 4 5 మాత్రమే ప్రింట్ చేస్తుంది. ఇండెక్స్ ద్వారా ఇందులో యాక్సెస్ చేసుకున్నాం, ఇందులో యాక్సెస్ చేసుకోవాలి, డేటా ఎలా పడితే అలా ప్రింట్ అయ్యిందని చెప్పాలి సెట్స్లో. ఓకే, సమ్మరీ అంటే ఫైనల్గా కన్క్లూజన్ ఏంటంటే టపుల్స్ ఏంటంటే ఫిక్స్డ్ డేటాకి యూజ్ చేస్తాం. ఓకే, అంటే అది ఏదైనా డేటా ఉండనియండి, ఫిక్స్డ్ డేటా ఉంటే దానికి యూజ్ చేస్తాం. నెక్స్ట్ యూనిక్ ఐటమ్స్ అంటే ఇప్పుడు సెట్స్ ఎందుకు యూజ్ చేస్తామంటే
సేమ్ వాల్యూస్ని ప్రింట్ చేయకుండా డూప్లికేట్ వాల్యూస్ని రిమూవ్ చేయడానికి ఓన్లీ యూనిక్ వాల్యూస్, ఒక ఐటమ్ సేమ్గా ఉండకూడదు, వేరే వేరుగా ఉండాలి. ఈ ఈ రెండు కాన్సెప్ట్ వచ్చేసరికి వెరీ ఇంపార్టెంట్ పైథాన్లో. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. టెలిగ్రామ్లో యూట్యూబ్ ఛానల్లో టెలిగ్రామ్ లింక్ పెట్టా, సో కుదిరితే జాయిన్ అవ్వండి. అందులో నోట్స్ ప్రొవైడ్ చేస్తే ఏమైనా డౌట్స్ ఉంటే టెలిగ్రామ్లో మెసేజ్ చేయండి. థ్యాంక్ యూ.